అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సార్, నాది ఇక్కడ సాయిపేటలో ఇల్లు 25 సంవత్సరాల నుంచి ఉండింది. లోపల నేను వచ్చేసి కుటుంబ ప్రకారంగా జరుగుతానేమో, వస్తున్నాము, పోతానేమో. ఆ ఇల్లు వర్షాకాలంలో కొంచెము ఇది రిపేర్గా ఉంటే కన్నా ఒక 6 నెలల నుంచి 7 నెలల నుంచి కొంచెం పెండింగ్ పడి ఉంటే, ఆ సమయంలో వీళ్ళు ఏం చేశారంటే నాకు వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ నోటీసు నాకు వచ్చిపోయే దారిలో నుంచి వీళ్ళు చిన్నగా రోడ్డును క్లోజ్ చేసినారు. ఇది వచ్చేసి రాకపోకల రస్తా, బళ్ళు తిరుగుతున్నాయి, స్కూటర్లు పోతున్నాయి, వస్తున్నాయి. ఇక్కడ నుంచి ఆ రోడ్డు దాకా రస్తా ఉన్నింది. దాని తర్వాత వచ్చేసి వీళ్ళు ఏం చేశారంటే చిన్నగా వచ్చేసి మట్టి వేసి బండలు కల్పించినారు. మళ్ళీ బండల తర్వాత ఇరువైపులా గోడలు వేసినారు. ఇరువైపులా గోడలు వేసేసిన తర్వాత పెద్ద గేట్ వచ్చేసి ఫిక్సింగ్ చేసేసారు. ఇప్పుడు ఆ ఇంటికి నేను లోపల రావాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు ఏమంటారంటే మీకు నేను రస్తా ఇస్తా అంటున్నారు. ఎందుకు ఇస్తారు సార్ వాళ్ళు రస్తా? ఇది నా హక్కు, నాకుంది, నా వస్తువు నాకు ఎందుకు ఇస్తారు వాళ్ళు? ఈ విధంగా నన్ను కన్విన్స్ చేసేదానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇది వచ్చేసి నేను కార్పొరేషన్ దగ్గరికి ఈ సమస్యను తీసుకువెళ్ళినాను. వాళ్ళు కూడా ఈ సమస్యను పరిష్కరించి మీకు హక్కు ఉందని వాళ్ళు చెప్పినారు. తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా పోయి చెప్పినాము. కానీ వాళ్ళు వచ్చేసి మీకు పూర్తి హక్కు ఉంది కాబట్టి మీరు దీన్ని తీసుకోమని చెప్పిన తర్వాత ఈరోజు జేసీబీ పిలుచుకొని వచ్చి నేను కొలాప్స్ చేసేటప్పుడు వీళ్ళంతా ఆడవాళ్ళంతా ఇంటి వాళ్ళంతా అడ్డం పడి ఇంట్లో మొగలేదు అది ఇది అని చెప్పి చాలా దౌర్జన్యంగా ఈ రోడ్డును, ఈ రహదారిని, రాకపోకల రస్తాని వీళ్ళు ఆక్రమించినారు సార్. వీళ్ళు వచ్చి బీగం వేసి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? మేము ఎలా వెళ్ళాలా, ఎలా రావాలా? నా ఇల్లు లోపలంతా వచ్చేసి కూలిపోయింది సార్. నాది లోపలంతా ఎట్టపోకుండా చేసినారు దారి వీళ్ళు నాకు. సార్ వాళ్ళు వచ్చేసి వాళ్ళకు స్థలం ఉందని వాళ్ళు వేరే ఈ కోర్టు వాళ్ళతో వాళ్ళు కొట్లాడిన తర్వాత వాళ్ళు రాకపోతే ఎక్స్ పార్టీ ఇచ్చిన తర్వాత వీళ్ళు కోర్టు ఆర్డర్ని మిస్యూజ్ చేసి ఇదంతా నాదే అని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్కరికి ప్రచురిస్తున్నారు సార్. కానీ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేస్తే కార్పొరేషన్ వాళ్ళకు ఈ సమస్యను పరిష్కరిస్తే మీ డాక్యుమెంట్స్ అన్నీ తెలుస్తాయి సార్. ఇది రోడ్డు సార్, ఇది మొత్తము ఇది రోడ్డు సార్, సిమెంట్ రోడ్డు సార్. ఇది నన్ను వీళ్ళు ఆపుతున్నారు సార్. నా రస్తాన్ని నేను తీసుకున్నానికి, నా కూడా వీళ్ళు పడుకోవడానికి నన్ను చాలా ఆపుతున్నారు సార్. ఆ కోర్టు ఆర్డర్ని మిస్యూజ్ చేస్తున్నారు. అందుకని తమ అల్లరితో నన్ను దయచేసి మిమ్మల్ని నేను కోరడమేనగా నా ఇంటికి నా సందు నాకు రస్తా ఇవ్వాల్సిందిగా నేను మున్సిపల్ కమిషనర్ని, కార్పొరేషన్ ఆఫీస్ని, కడప కార్పొరేషన్, కలెక్టర్ ఆఫీస్ని అందరినీ పెద్ద అధికారులతో నేను వినయించుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. నాకు న్యాయం చేయాలని నేను వివరిస్తూ ఇంతతో చేస్తున్నాను సార్. తర్వాత నుంచి తిరిగే రోడ్డు ఇది 70 ఏళ్ళ నుంచి బళ్ళు పోతాయి, అన్నీ పోతానే సార్. ఇది దయచేసి దీనికి మీరే పరిష్కారం చేయాలా సార్? ఉండే మాట చెప్తాను. 70 ఏళ్ళ రోడ్డు ఇది. ముందు ఆ దావు ఉండింది సార్. అది కూడా కబ్జా చేసుకున్నారు. ఆ కూడా అది అవతల దావు. ఈ సందు నుంచి ఆ సందుకు రోడ్డు అది. ఈ సందు నుంచి ఆ సందు వరకు రోడ్డు సార్. అది ఈ సందు నుంచి ఆ సందు వరకు రోడ్డు. మనుషులు పోతాన్నారు, వస్తున్నారు సార్. సైకిల్ మోటార్ అన్నీ పోతానే సార్. మీరే దయచేసి ఏం చేస్తారు చేయండి. మీ మీద అభిమానంతో నేను ఇది పిల్ల సార్. నాకెంత తెలుసు. నా పెళ్ళి అయింది, ఆ ఇంట్లో ఉన్నా నేను. సంసారము లారీ కూడా తోలుతాన్నాడు మా ఇంటి ఆయన. వాళ్ళు కావాలనే చేస్తా అన్నారు. తెలుగులో నాకు రాదు, హిందీలో చెప్తా. शादी है जब से वो घर में भी हूँ सर. मैं बचपन मेरा घर उधर है. मैं बचपन से इधर फिरी हूँ. नो नहीं करके बोलते हैं आड़ी लड़ी लड़ती हैं. देर भी करना नहीं, पहले फोड़ना हुआ रास्ता. ఇది అది ఏదో ఆయప్ప సుక్క ఆద్మీ హేనే ఆంజనేయులు. మా ఇంటి ఆయన లారీ తోలుతా అన్నాడు. ఏం సార్? నా పేరు జమాల్ అండి. నేను గత ఒక 1 ఇయర్ బ్యాక్ అయితే నేను ఇల్లు తీసుకున్నాను. లెఫ్ట్ సైడ్ ఇల్లు తీసుకున్నాను. నాకు ఇచ్చేటప్పుడు అయితే మామూలుగా అయితే ఈ విధంగా తాపలుండి, ఈ విధంగా ఇది దారండి, ఇది దారుండి తాపలు, డోర్ ఇప్పుడు కూడా డోర్ కూడా ఉంది. కాబట్టి మీరు జూమ్ చేసుకోండి. డోర్ ఉంది, తాపలు ఉన్నాయి ఇక్కడ. బట్ నేను తీసుకునే తర్వాత వచ్చి రిజిస్టర్ అయిన తర్వాత వీళ్ళు నైట్ ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా నైట్ కొట్టేశారు.
ఓకే, మళ్ళీ ఏమన్నా కొత్త వాళ్ళని మనం ఏం ఇన్వాల్వ్ చేయలేదు, పోనీలని చెప్పి సైలెంట్ అయిపోయినా. ఎందుకు ఆ కోర్టులో పంచాయతీలని వీళ్ళు మిస్యూజ్ ఏం చేస్తున్నారంటే కోర్టుకు మేము పోయి మేము తెచ్చుకున్న జడ్జిమెంట్ డిగ్రీ తెచ్చుకున్నామని చెప్పారు. కోర్టు డిగ్రీ వాళ్ళకి ఏమి ఇచ్చింది? వీళ్ళు గతంలో వచ్చేసి మాకు ఇబ్బంది పెట్టిస్తున్నారు ఇక్కడ దారి నడిచే వాళ్ళని చెప్పేసి వీళ్ళు కోర్టుకు వేయడం జరిగింది. బట్ వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఇక్కడ పక్కన ఉండే వాళ్ళు వీళ్ళు ఏం చేసినారు, బాంబేకి వెళ్ళిపోయారు. బట్ వీళ్ళు పోలేదు కాబట్టి ఎక్స్ పార్టీకి వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేసాయి, మీరు నడవచ్చు, వాళ్ళ కిటీలు కూడా బంద్ చేసుకోవచ్చు అని వాళ్ళకి డిగ్రీ ఇచ్చింది. బట్ వీళ్ళు ఏం చేసినారు, దాన్ని మిస్యూజ్ చేసి దాన్ని కోర్టుని వీళ్ళు ఈ విధంగా గోడలు కట్టేసి కబ్జా చేసి ఈ సస్తా అంతా మాదే అని చెప్పేసి ఉన్నారు. వెనకాల సందులో నుంచి యాక్చువల్గా చాలా మంది వస్తూ పోతున్నారు. గత ఏళ్ళని దగ్గర 40-50 ఇయర్స్ నుంచి నడుస్తూ వెళ్తున్నారు. వీళ్ళు మిస్యూజ్ చేసి మాది కోర్టు ఉంది దాన్నే ధిక్కరిస్తారా, నిన్న అనగా మేము అడిషనల్ కమిషనర్ సాబ్ దగ్గర పోయినాం. వాళ్ళకి చెప్పారు, అయ్యా ఇది కోర్టు అప్పుడు ఇచ్చింది మీకు, ఏమని ఇచ్చింది మీకు హక్కు, వీళ్ళు రాకూడదు, సంథింగ్ ఆ కిటికీలు ఏదో బంద్ చేయాలని చెప్పింది, ఇబ్బంది పెడతా అంటే బంద్ చేసుకొని చెప్పింది. కట్టుకోమని చెప్పలేదు కదా మీకు. ఇది ఎవరి హక్కు? ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది నడచచ్చు, నలుగురు నడవచ్చు ఇది. కాబట్టి ఈ విధంగా చెంది కరెక్ట్ కాదు. ఆయన కిరణ్ అనే అతను గ్రామ సచివాలయంలో ఎంప్లాయర్, అతను ఇవన్నీ చేస్తున్న వాళ్ళ కొడుకు ఇది సంబంధించి అతను చేస్తున్నాడు. సార్ ఈ విధంగా అని చెప్పేసి ఇట్లా చేయడం అయితే కరెక్ట్ కాదు. నలుగురున్నర రాస్తాను, మీరు ఈ విధంగా ఇబ్బంది చేయడం కరెక్ట్ కాదు. మీరు కోర్టును గౌరవించండి, మేము గౌరవిస్తాం గవర్నమెంట్ కోర్టును, అంతే తప్ప అందరిని ఇబ్బంది పెడితే ఈ విధంగా గేట్లు కట్టడం అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంతమంది పబ్లిక్ వచ్చేదానికి ఊరికి ఏం పెళ్లి జరగడం లేదు కదా, ఇంతమంది వచ్చి ఇబ్బంది పెడుతున్నారు, ఇంతమంది మీరు ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఇది రస్తా, వీళ్ళ డాక్యుమెంట్స్లో రస్తా అని ఉంది, ఎప్పటి నుంచో రస్తా ఉంది, గత ఏళ్ళ నుంచి రస్తా ఉంది, చిన్నప్పటి నుంచి నడుస్తున్నారు. వీళ్ళు సేల్ చేయాలని పర్పస్తో ఇది ఒక దట్టగిత్తంగా చెప్పి దీన్ని ఇంకో మిస్యూజ్ చేసి ఏం చేస్తున్నారు, మాకు సెక్యూరిటీ లేదు, మా పిల్లలు కింద పడిపోయారు, అగ్గి పెట్టారు, ఇవన్నీ మిస్యూజ్ మాటలు. ఇవన్నీ అంటే అగ్గి పెట్టారంటే మీరు కట్టేస్తారా? ఈ రోడ్డు మీరు వేసుకుంటే మీ సొంతం అయిపోతుందా? ఇది అదే అతను ఆక్రమించుకుంటున్నాడు. ఎవరు మాకు సెక్యూరిటీ కావాలి, మెయిన్ పర్పస్ అనేది నాకు సెక్యూరిటీ కావాలి, నాకు ఇబ్బంది ఉంది రాస్తా వాళ్ళతో ఏమంటే వేస్తున్నారని. ఇల్లు ఉంది కదా, అతని ఇల్లు ఉంది, అతను 4 ఇల్లు ఉన్నాయి, వాళ్ళ 4 ఉన్నాయి, ఇంకొతంది ఒక ఇల్లు ఉంది. ఓకేనా, ఈ మొత్తం 5 ఇల్లు. అతన్ని ఇక్కడ ఇంటిమేట్ ఇవ్వకుండా అతను ఒక ఇంట్లో వీళ్ళు కబ్జా చేసిన. ఎవరు ఇల్లు లేకపోయినా లేకపోయినా నీ స్థలం ఎంతవరకు ఉందో అంతవరకే నువ్వు గేట్లు కట్టుకో. మీ ఇంటికి 15 గేట్లు కట్టుకోండి, నో ప్రాబ్లం. ఇది గవర్నమెంట్ ల్యాండ్ కదా, ఏ విధంగా కడతారు మీరు? ఇబ్బంది కదా. రస్తా కిందకు ఉన్నప్పుడు మీరు కట్టకూడదు. అది వీళ్ళ డాక్యుమెంట్, ఇది లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ ఉంటాడు ఇల్లు అతని డాక్యుమెంట్స్లో ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్ ఉంది, అతని డాక్యుమెంట్లో ఉంది, రస్తానే ఉంది. అది కరెక్ట్ కాదు కదా అట్లా కట్టడం. మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయర్ ఉండి కిరణ్ గారు, మీరు ఈ విధంగా కట్టడం అయితే కరెక్ట్ కాదు. మీరు అంత కట్టుకోవాలనుకుంటే కోర్టుకు వెళ్ళండి, సార్ మేము కట్టుకుంటాం, మాకు ఇబ్బంది ఉంది అని చెప్పండి, అంతే తప్ప మీరు ఇంటిమేషన్ లేకుండా నోటిఫికేషన్ నాకు ఇవ్వండి, నోటీస్ ఇవ్వండి, కట్టండి. మీరు ఎవరు నోటీస్ తీసుకున్నారు ఇది కట్టేదానికి? చెప్పండి, ఎట్లా ఇస్తారు మీకు నోటీసు? అడిషనల్ కమిషనర్ సార్ చెప్పినా కూడా మీరు మాట వినడం లేదు. ఇది కరెక్ట్ అది కాదు. మీరు ఒక ఎంప్లాయర్ ఉద్దేశంతో పెట్టుకుని రాజకీయాల ప్రభావాలు పెట్టి ఈ విధంగా చేయడం అయితే కరెక్ట్ కాదు. ఇది సార్ ఇక్కడ ఉండే వాళ్ళని అడగండి. నమస్తేనా, నా పేరు కవిత. ఈ ఇంట్లో కోడల్ని, పెద్ద ఆయనకి. మాకు ఈ ఫ్రంట్ సైడ్ ఉన్న వాళ్ళు ఇటు సైడ్ వాకిలు పెట్టుకుంటాము, కిటికీలు పెట్టుకుంటాము అంటే మాకు అది వాళ్ళకు లేదు అనేసి మేము కోర్టుకు వెళ్ళాము. కోర్టుకు వెళ్తే 2016లో కోర్టు మాకు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ సందు నుంచి ఈ లైన్గా అక్కడి వరకు రోడ్డు వరకు ఆంజనేయులు, రామాంజులమ్మ అనే ఓనర్స్ది హక్కుదారులు. ఈ 4 ఇండ్లు నడుచుకోవడానికి హక్కుదారులు అని ఇచ్చారు సార్. సరే, జడ్జిమెంట్ వచ్చింది, ఓకే అని మేము గమ్మనైపోయినాం సార్. ఈ ఇంటి వాళ్లకు తలుపు పెట్టుకోవడానికి, కిటికీలు పెట్టుకోవడానికి హక్కు లేదు అని ఇచ్చింది. మమ్మల్నే మూసేయమనింది, కిటికీలు కానీ తలుపు కానీ పెట్టుకోవడానికి హక్కు లేదు, మూసేయమనింది. సనీలే పిల్లలు ఉన్నారు అని వదిలేసినాం సార్. 2016లో జరిగింది. ఈ ఇంటి వాళ్ళకి డోర్ పెట్టుకోవడానికి, కిటికీలు పెట్టుకోవడానికి లేదు అని పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ కోర్టు ఇచ్చింది సార్. సరే కదా ఇంకా పెట్టుకోలేదు, వదిలేసినాం. కానీ నెల రోజుల కిందట ఏమైందంటే, 2 మగపిల్లలు మా ఇంటి అరుగు మీద కూర్చొని తాగుతూ ఉంటే నేను అరిచాను, ఇక్కడ కూర్చోవద్దండి అని. అందువల్ల ఒక 2 డేస్లో మా ఇంట్లో వాళ్ళు ఊరు వెళ్ళారు. నేను పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళింటే మా ఇల్లు అంతా ఈ విధంగా కాల్ చేశారు, నిప్పు పెట్టేశారు. చూడండి సార్, మా ఇల్లు ఇదో ఇప్పటికీ ఉంది మసి, ఈ కిటికీ మసి ఇప్పటికీ ఉంది, నిప్పు పెట్టేశారు. ఆడ ముందు పక్క డ్రైనేజీ వాటర్ అంతా వస్తా అంటే నీట్గా చేసుకున్నాం సార్. ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా అన్న దాంతో మేము గోడ కట్టేశాము.
గోడ కట్టేస్తే ఇది మీరు కట్టడం తప్పు, ఇల్లీగల్ అంటున్నారు. మా దగ్గర కోర్టు ఆర్డర్ ఉంది సార్. కోర్టు ఆర్డర్ని పట్టుకొని మేము సిఐ దగ్గరికి వెళ్ళాము, సిఐ సార్ దగ్గరికి వెళ్ళాము. సిఐ సార్ వచ్చి ఓకే కట్టిందేదో కట్టారు, మీరు ఇంకా కట్టకండి, మీరు ఇంకా తీయకండి అని మా ఇద్దరికి వార్నింగ్ చేసి పోయారు సార్. మళ్ళీ కమిషనర్ సార్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు కూడా ఓకే ఈ విధంగా గోడ పెట్టినారు కదా, కోర్టు జడ్జిమెంట్ సార్ ఇది, ఈ విధంగా ఉంది కదా, మీరు అలా గమ్మని అంటే మా ఒక 2 days కింద ఈరోజే ఈ గోడ తీయకూడదు అనేసి మేము హైకోర్టుకి అప్పీల్ చేసాము, రిట్ పిటిషన్ వేసాం సార్. రిట్ పిటిషన్ వేయడం వల్ల కమిషనర్ సారు రాలేదు. వీళ్ళు వచ్చారు జేసీబీ తీసుకొని కొట్టేయాలా, గోడలన్నీ కొట్టేయాలా, గేట్ అంతా తీసేయాలా అని వీళ్ళు వచ్చారు. ఎట్లొచ్చారు అంటే మేము కమిషనర్ ఆఫీస్ నుంచి అడిషనల్ కమిషనర్ సార్ పంపించారు అన్నారు. నేను అడిగాను పంపిస్తే నోటీస్ ఉంటుంది కదా, నోటీస్ చూపించండి అంటే మీరేమన్నా కట్టేటప్పుడు నోటీస్ పెట్టారా అన్నారు. మాకు డాక్యుమెంట్ ఉంది, కోర్ట్ ఆర్డర్ ఉంది, మేము కట్టుకున్నాము అని చెప్పాను. అందుకు మేము నోటీస్ సరే కనీసం ఐడి కార్డు అన్నా ఇవ్వండి అని అడిగాము. మేము ఐడి కార్డు కూడా ఇవ్వము అని చెప్పారు. ఇంకా అందుకని మేము గోడ పగలగొట్టనివ్వలేదు సార్. ఇంకా సార్ కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్కి, అక్కడ ఎవరు ఉండొద్దండి అందరు పోలీస్ స్టేషన్కి రమ్మండి అంటే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం సార్. ఇది అవును సార్, ఈ మాకు ఈ 4 ఇండ్లకు ఈ సందు ఇక్కడ ఇది ఉంది కదా సార్, ఈ గోడ అక్కడి నుంచి ఒక్క నిమిషం, ఈ గోడ ఉంది కదా సార్, ఈ గోడ అక్కడి నుంచి ఆ గోడ ఆ రోడ్డు వరకు, ఈ గోడ సాలు సార్, ఈ గోడ సాలు అక్కడి నుంచి రోడ్డు వరకు ఆంజనేయులు రామాంజులమ్మ నడుచుకోవడానికి, ఈ ఫ్యామిలీలు నడుచుకోవడానికి హక్కుదారులు. ఈ ఎదురింటి అతనికి 2 అడుగులు డాక్యుమెంట్లో రాసిచ్చారు. ఓకే మేము అటుపక్క గోడ కట్టాం. ఉదయం అతన్ని పిలిచి అతను వచ్చారు మాట్లాడాం. ఓకే మాది పొరపాటు అయ్యింది, అటుపక్క గోడ కట్టాం కదండి, ఓకే సార్ మీకు ఇబ్బంది చేయము, అటుపక్క గోడ గేటు మేము తీసేస్తాము అని చెప్పాం సార్. అంతలోపు జేసీబీ తెచ్చి మొత్తం పగలగొట్టాలా ఇక్కడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.